అందరికీ నమస్తే. దిస్ ఇస్ యాంకర్ హేమ. ఈ రోజు కూడా మీతో చక్కగా కబుర్లు చెప్పడానికి ఒక కొత్త మూవీ టీం అయితే తీసుకొచ్చేసాను. వాళ్ళు ఎవరో కాదు, మహాబలి 1980 అనే మూవీ టీం అయితే తీసుకొచ్చేసాను. చక్కగా మనతో పాటు కబుర్లు చెప్పడానికి మన డైరెక్టర్ గారు అండ్ హీరోయిన్ గారు అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళతో చిట్ చాట్ చేసేద్దాం. హాయ్ డైరెక్టర్ గారు. హలో అండి. హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా బాగున్నా. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అడగాలనుకునేది ఏంటి అని అంటే, డైరెక్టర్ గారు మిమ్మల్ని మహాబలి అనే టైటిల్ ఎందుకు పెట్టాలని అనుకున్నారు అంటే, నేను ట్రైలర్ చూసాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని ముందు అడగడానికన్నా ముందు మహాబలి అనే టైటిల్ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? ఐ వాంట్ టు నో. మహాబలి అంటే ఇప్పుడు స్టోరీని బేస్ చేసుకునే పెట్టాలి అట్లా ఏమని అనుకున్నారా, లేకపోతే ముందు నుంచే? యాక్చువల్గా అది టైటిల్ డిజైన్ చేసింది మాస్టర్. ఓకే ఓకే. సో మహాబలి అనేది ఇప్పుడు ఒక పర్సన్కి ఒక సూపర్ పవర్స్ వస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, దాంట్లో చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. సో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళిండు అనేది చూపిస్తాడు దాంట్లో. అంటే మీ క్వశ్చన్ ఏంటి, మహాబలి అని అంత పెద్ద ఒక టైటిల్ని మీరు ఎందుకు పెట్టుకున్నారు? వై? బికాస్ నేను ట్రైలర్ చూసానండి. ట్రైలర్ చూసినప్పుడు సో ఫస్ట్ సీన్ లోనే, అంటే నేను ఎక్కడ ఏ సినిమాల్లోని అసలు చూడలేదు, ఒక హ్యూమన్ షిట్ని తీసుకుని వచ్చి మీరు ప్రతిదీ ఒక డ్రాప్ గా పడినట్టు దాన్ని తీసుకుని వెళ్ళి ఒక ఫేస్ మీద రుద్ది అవన్నీ చేశారనమాట. ఇట్స్ అంటే చాలా మందికి అది వియర్డ్ గా ఉంటది చూడ్డానికి అనమాట. అంటే ఆడియన్స్ కి ఏం చూపించాలనుకుంటున్నారు? ఆడియన్స్ చూడాలని మీరు తీసారా, లేకపోతే అలాంటి సీన్ ఎందుకు పెట్టారు అనేది నాకు లిటరల్లీ అర్థం కాలేదు. అంటే చాలా సినిమాల్లో చూసాం, లేకపోతే ఆవు పేడ గానీ, లేకపోతే ఇంకా మురికి కాలువలు ఇవన్నీ చూస్తే ఇది మీరు పెట్టడం చాలా వియర్డ్ గా అనిపించింది నాకు. అసలు ఎందుకు ఆడియన్స్ చూడాలనే మీరు అలాంటి సీన్ పెట్టారా? అంటే అన్ని ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ కూడా అందరికి అది కామన్ గా, ఎంత కామన్ అయినా ఇప్పుడు కామన్ అని ఇప్పుడు నేను ఏమంటే ఆ సీన్ పెట్టడం దాని వెనక ఒక పెద్ద ఒక బలమైన కారణం ఉంటుంది సినిమాలో. సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు ఆ సీన్ పెట్టానంటే. ఆ సీన్ వెనక పెద్ద కారణం ఉంటుంది, కొంచెం బలమైన కారణం ఉంటేనే పెడతాం. ఊరికి కొన్ని సీన్ మనం పెట్టలేం, అది బలమైన కారణం ఉంది కాబట్టి. ఆ సినిమా చూసిన తర్వాత మీరేం ఫీల్ అవుతారంటే ఇది తక్కువ, ఇంకా ఎక్కువ చేయాల్సింది. సో అది చూపించింది తక్కువ, ఇంకా ఎక్కువ చేయాల్సిందని ఒక కసి వస్తుంది మీలో. రేపొద్దున మీరు కత్తి పెట్టుకుని వస్తుంటారా మీరు? అలాంటి రీజన్ లేకుండా అయితే ఏమైతే చేయలేరు కదా, ఎవరు ఏం చేయలేదు కదా. అంత వైడ్ గా కూడా ఒక రీజన్ ఉంది అంటే మీరు అడుగుతున్న దానికి అంత వేడిగా ఉంది అంటే దాని వెనకాల ఇంకెంత వేడ్ రీజన్ వల్ల ఇది పెట్టిరు అనేది మీరు రేపు సినిమాలో చూసి తెలుసుకోవాలి అని అంటారు. ఓకే హీరో గారు, నేను అంటే మీరు ఆల్రెడీ కొరియోగ్రాఫర్, ఒక డాన్స్ మాస్టర్ అనే విషయం తెలుసు. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరే హీరో అన్నప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆమె హీరో మెటీరియల్ అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు అంటే వై? బికాస్ చాలా మంది హీరోలు అనగానే 6 ప్యాక్, 6 feet హైట్, బాడీ బిల్డింగ్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఏమి లేకుండా అంటే యువర్ ఫెయిర్ లుకింగ్, సో ఎక్సెప్ట్ కలర్ తీసేసి ఆమె హీరో మెటీరియల్, నన్ను నిజంగానే వీళ్ళు హీరో అనుకుంటున్నారు, మీరు హీరో అని మీరు ఫీల్ అయ్యారా? ఇండైరెక్ట్ గా మీ ఇంట్లో అద్దం ఉందన్న అడిగారు అంతే కదా. అద్దంలో చూసుకున్నారా నీ బేసిన్ ఎప్పుడైనా నువ్వు హీరో మెటీరియల్ అని? అంటే మేడం ఇప్పుడు హీరోని మనం ఎవరు, నేను హీరో అవ్వదాన్ని రాలేదు. ఆ కథ చాలా ఇంటర్వ్యూలో చెప్పుంటాను. ఒక అన్ఫార్చునేట్గా నేను ఇది 2వ సినిమాది. ఫస్ట్ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మీ కర్మకాల్లో, జనాల కర్మకాల్లో నేను హీరో అయిపోయాను. అది యాక్సిడెంట్గా అయిపోయింది. అది మనం ఇప్పుడు నేను హీరో ఎందుకు అయ్యాను అంటే, నేను హీరో అవుదానే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది డైరెక్టర్ గారు చెప్పాలి. ఎందుకు అసలు వీడిని పెట్టి హీరోగా చేద్దామని అలాంటి ఒక ఘోరమైన థాట్ ఆయనకు వచ్చింది, నాకు కాదు. అంటే చాలా సినిమాల్లో మనం కొన్ని సినిమాల్లో, దూకుడు సినిమాలో ఒక మహేష్ బాబు గారు ఒక డైలాగ్ ఉంటది అనమాట, కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని వాడి హీరో అంటే నువ్వెలా నమ్మేగా అన్నట్టుగా. హౌ డూ యూ ఫీల్? అంటే ఒక డైరెక్టర్ గారు వచ్చి నువ్వే హీరో అని అనగానే అరే నేను హీరోగా పనికొస్తానా, నేను హీరో అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు పర్సనల్ గా?
అంటే పర్సనల్ గా ఫీల్ అవ్వటం అంటే మీరు 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 చెప్పడం ఎలా ఉందంటే నువ్వు 5 రూపాయల ఆర్టిస్ట్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావురా ఆ సినిమా గురించి, నువ్వు హీరో అంటే నువ్వు ఎలా నమ్మేవరా మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఎందుకు చెప్పాడు తెలుసా అంటే ఏం సినిమా అంటే ఆ కూడా దూకుడు ఎంఎస్ నారాయణ. ఇప్పుడు ఎంఎస్ క్యారెక్టర్ నాది, మహేష్ బాబు క్యారెక్టర్ అయింది. ఆ టైప్ లో నువ్వెలా నమ్మేవా సార్ కల్లా అంటే ఫస్ట్ కామెడీ ఎలా అనిపించింది, మనోడు జోక్ చేస్తున్నాడులే అని. అదే ఇంతకు ముందు సినిమా కూడా అంతే, అంటే జోక్ అనుకున్నాం. అనివార్యం కారణం వల్ల ఎవడు లేక ఇలా ఆడ చూస్తే అక్కడ నేను ఒకరిని తిరుగుతా ఉన్నాడు. వీడేదో పనికొచ్చినట్టు నువ్వు దూరంగా పోయి దూకన్నాడు, దూకాడు, నువ్వే హీరో. ఫైట్ సీన్ చేస్తుంది యాక్చువల్ గా, ఒక జంప్ తో హీరో అనేది నాకు ఇప్పుడే అర్థమైందండి. ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, అంటే అది నా దరిద్రం ఆడియన్స్ దరిద్రం అని. ఇది ఇందులో కూడా ఏంటంటే ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మా బాస్ ఆడియన్స్ ఆర్జీవి గారు ఆడియన్స్ మీద రివెంజ్ చేస్తుంటారు, బట్ ఆయన దగ్గర వర్క్ చేస్తుంటారు. నేను కూడా ఒక చిన్న రివెంజ్ తీసుకోవాలి కదా అని అది చేశాను. బట్ అలా ఫస్ట్ అలా అనిపించింది, కానీ తర్వాత ఆ స్టోరీ విని ఆ కథలో పోగానే అప్పుడు చూస్తుంటే అప్పుడు నాకు అనిపించింది ఓకే మనం ఇప్పుడు డాన్సర్ అనగానే అన్నీ చేస్తాను మేడం. ఇప్పుడు నేను ఏడుపు సాంగులు డాన్స్ చేపించాలి, కామెడీ సాంగులు, ఎవ్రీథింగ్ అన్ని నవరసాలు. రాకేష్ మా గురుగారు నవరసాలు తాగానండి రోజు, అందుకే షూటింగ్ స్పాట్ లో రసం తాగుతా ఉంటాను. ఏదో ఒక రసం వస్తుందని, అదే యాక్టింగ్ రసం వచ్చి ఉంటుంది. డాన్సర్లు అందరూ రసం తాగితే డాన్స్ వచ్చేస్తుంది, ఏదో ఒక రసం వస్తుంది. అలా యాక్టింగ్ అనేది అంటే ఆ కథలోంచి పుట్టుకొచ్చిన ఒక క్యారెక్టర్ లో దాన్ని నేను కొంచెం ఓన్ చేసుకొని చేయాల్సి వచ్చింది. బట్ ఈ సినిమా మొత్తంలో ఏ హీరోకి దక్కలేదు అలాంటి ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది. ఏంటి అడగండి, ఏంటో చెప్పండి. ఇంకా అది మేము అడగకపోయినా మీరు ఖచ్చితంగా చెప్తారు, ఆడియన్స్ మీద రివెంజ్ అన్నారు కాదు. అంటే ఎలా అంటే సినిమా మొత్తంలో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో హీరోకి 6 డైలాగులు మేడం. అది కూడా ఒకటే ఒక సీన్ లో 6 డైలాగులు. వచ్చా, కట్ట, తట్ట, గుట్ట, వెళ్ళిపోయా, వస్తా. ఈ 6 డైలాగులు హీరోకి. సినిమా మొత్తం కథ రాసింది నేను హీరోని అనుకోవద్దు, వేరే వాడు అనుకుని రాసుకున్నాడు, వీడికి ఇదే డైలాగ్ పెడతాండి. సినిమా మొత్తం 6 డైలాగులు అంతే. హీరో మీరే అని ముందే తెలుసుంటే ఒక 4 డైలాగులు రాసేవాడి. వాడికి ఎందుకు నీకు వచ్చింది, వాడికి ఎందుకు ఇన్ని ఇది పెట్టాలని 6 డైలాగులు పెట్టా. నేను సినిమా మొత్తం చూసిన తర్వాత నేను ఆలోచించా, ఏంట్రా ఇది వెన్నుపోటు ఎవడెవడో పడుస్తారు కానీ నువ్వే పడుచుకున్నావు అంటారా బాబు అన్నట్టుగా. అలా ఒక డిఫరెంట్ ఒక టైప్ మూవీ మేడం. అంటే మీకు అర్థమై ఉంటుంది, నాకు అర్థమైంది. హీరో అనగానే భారీ డైలాగులు, భారీగా అలా లేకుండా ఒక 6 డైలాగులు, ఒక అంటే ఈ సినిమాలో కథ మేడం. సో మెయిన్ స్టోరీ అంటారు. స్టోరీ నేను కదా హీరో, నేను ఆర్టిస్ట్ సినిమాలో, నేను కానీ మేమంతా ఆర్టిస్టులు. ఆ కథనే హీరో, ఆ కథలో మేమంతా వచ్చిపోతుంటాం క్యారెక్టర్స్ అంతే. సో కమింగ్ టు హీరోయిన్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఈ సినిమా స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఈ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది స్టోరీ చెప్పిన తర్వాత? అంటే ఇందులో చాలా కంటెంట్స్ ఉన్నాయి, నేను చూసినప్పుడు అడల్ట్ కంటెంట్ కూడా ఇందులో మిక్స్ అయ్యింది. సో స్టోరీ విన్న తర్వాత ఈ స్టోరీ చేయడానికి గల ఒక పాయింట్ ఏదైనా ఉండుంటది కదా, మీరు దేని గురించి ఇన్స్పైర్ అయ్యి చేయాలని అనుకున్నారు? యాక్చువల్లీ ఇది ఎప్పుడుదో 1980s కదా, ఆ స్టోరీ అనేది బయటకు వస్తుందంటే అది రియల్ స్టోరీ యాక్చువల్లీ. సో నేను కూడా ఒక పార్ట్ అయితే అందులో బాగుంటుంది అనిపించింది, అండ్ స్టోరీ కూడా నాకు బాగా నచ్చింది. ఓకే, ఇంకా లీడ్ అంటే ఫస్ట్ ఫిలిం కాబట్టి అఫ్ కోర్స్ ఎవరైనా, బట్ లీడ్ అని ఒకటి మెయిన్ కాదు కానీ అదొకటి రీజన్. బట్ తర్వాత స్టోరీ బాగా నచ్చింది నాకు. సో ప్రౌడ్ ఉంటాను. సో ఒక మూవీ మొత్తం ఉండడం, లీడ్ ఫస్ట్ టైం అని అంటే అవును, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసేసారు. సో ఫస్ట్ డే ఆఫ్ షూట్ అంటే మనకి డెబ్యూ మూవీ అని అనగానే ఒక భయం ఉంటది ప్రతి ఒక్కరికి ఎవరైనా. సో మీరు ఫస్ట్ డే షూట్ కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? భయం గానీ కో యాక్టర్స్ తో గానీ ఎలా ఫీల్ అవ్వడం? యాక్చువల్లీ భయం, నర్వస్ అని రెండూ లేవు. యాక్చువల్లీ నాకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ, సపోర్ట్ చేశారు. నాకు మాస్టర్ బాగా సపోర్ట్ చేశారు.
ఎక్కడైనా డైలాగ్ మిస్ అయినా ఎక్స్ప్రెషన్ మిస్ అయినా సో మామూలుగా ఏంటంటే నేను మ్యూజిక్ కూడా చూసా. మ్యూజిక్ చూసినప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపించింది. మ్యూజిక్ ఎవరు బోలే గారు బోలే. చేశారు, మీరేమో చిన్న సినిమా అని అంటున్నారు. ఇక్కడ ట్రైలర్ మీరు పోస్టర్ లాంచ్ వేరే వాళ్ళు, టీజర్ కేమో ప్రియదర్శి గారిని తీసుకొచ్చారు. అసలు బోలే గారిని మీరు ఎలా కన్విన్స్ చేశారు? యాక్చువల్లీ బోలేది గురించి నేను మాట్లాడలేదు. మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్, సో తను నేను ఒకసారి అంటే ఈ సినిమా దీని గురించి వచ్చే బోలే అన్న నాకు ఎప్పుడు నుంచో ఫ్రెండ్, తెలిసిన అతను భయ్య, ఆయనతో సినిమాలు చేసినాను. అడిగాను, అన్న ఇలా సినిమా చేయాలని అంటే, ఆయన తెలుసు కదా, చేద్దాం తమ్ముడు, ఊపు అన్నాడు. ముద్దుకన్నా ఉండడు ఆయన, చేద్దాం అన్నాడు. ఎంతరా ఇంతనా, నా సినిమా పేరు మహాబలి. అబ్బా అదిరిపోయింది తమ్ముడు అన్నాడు. అన్న అది కాదు, ఇంకా సినిమాకి చెప్పలేదు అన్నాడు, స్టోరీ చెప్పలేదు, అదిరిపోయింది అన్నాడు. స్టోరీకి డైలాగ్ ఏది, ఆ టైటిల్కి ఇంకా స్టోరీ చెప్పలేదు చెప్పన్నాడు. అంటే కథ చెప్పాను ఫస్ట్, కథ రాసుకుని కథ చెప్పాను. కథ చెప్పని ఆయన అసలు ఆయన ఊపి తెలుసు కదా, టపా కొట్టాడు. బా అదిరిపోయింది అన్నాడు. అలా మీరు కొట్టింది కదా అదిరిపోయింది అన్నాడు. నా చేస్తున్నా ఉన్నాడు. పాపు సాంగ్ ఆయన రాశాడు, నాకు ఇలా కావాలి, ఇది ఈ లైన్ ఉండడంతో పాపం ఆయనే రాసి ఆయనే బిజీ చేసి ఆయనేం పాడాడు. 1 వీక్ గొంతు పోయింది. తమ్ముడా ఏదో మళ్ళీ ఫోన్ చేశాడు, హలో అన్నాడు. బోలే మ్యూజిక్ అన్నలేడా అంటే, నేనే అన్నాను అన్నాడు. అన్న బోలే గారికి ఫోన్ ఇవ్వ అంటే, తమ్ముడు నేనే అన్నాడు. ఏమైందన్నా అంటే, సాంగ్ పాడి హై పిచ్ సాంగ్ అనమాట. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూడొచ్చు, సాంగ్ ఉంటుంది. సాంగ్ బలి బలి బలి, ఇది బాహుబలిలో సాంగ్ ఉంటుంది, బలి బలి బలి, పెద్ద వాయిస్ తో. అలాంటిది బోలే గారు హై పిచ్ లో పాడారు అనమాట. ఆయన హై పిచ్ లో పాడటంలో గొంతు పోయింది ఆయనకి. రే నీ గొంతు పోయిందిరా బాబు, నాకు 1 వీక్ నాకు రెస్ట్ కావాలన్నాడు. బట్ ఆయనకి ఒక ప్యాషన్, అంటే ఏదో అడిగాడు చిన్న సినిమా ఇలా చేయాలని లేదు. ఆయన ఎఫర్ట్ మొత్తం పెట్టి దాన్ని పాడగానే ఆయన నాకు చాలా హ్యాపీ అనిపించింది. అరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ పోగొట్టాడంటే నేను సక్సెస్ అనుకున్నాను. అంటే కొంచెం అంత ఎఫర్ట్స్ పెట్టి మీ సినిమాకి చేశారు. చాలా ఎఫర్ట్ అంటే ఎంత అంటే చెప్తాను కదా, ఏదో పాడిచ్చేసి ఎవరితో నువ్వు వాడితో నేను చెప్పానా మీ వాయిసే బాగుంటుందా అంటే, నేనే నా వాయిస్ పడతా. మొన్న కూడా అడిగాడు, ఏదో సినిమాలో చేసినప్పుడు మన మహేష్ బాబు సాంగ్ ఏదో సాంగ్ ఉంటది, వచ్చాడయ్యో స్వామి, ఆ టైప్ లో ఉంటది ఇంత సాంగ్ అనమాట. దానికి చేసిన సాంగ్ చేసిన తర్వాత దాంట్లో బాబా భాస్కర్ని ఆ సాంగ్ డాన్స్ చేయించాను. ఇలా బాబా భాస్కర్ని అడిగాను, ఇలా సాంగ్ ఉందరా నువ్వు చేయాలరా అంటే, కొరియోగ్రాఫర్ కాదు సోలో సాంగ్ చేయాలని. నువ్వు హీరో, నేను సోలో సాంగ్ చేయాలరా అన్నాడు. తప్పదురా, అదే చెప్పాను కర్మగాలి అంటే మన బాబా భాస్కర్ మాస్టర్ కూడా. ట్రైలర్ లో కూడా బాబా భాస్కర్ చూసాము మేము ట్రైలర్ చూసినప్పుడు కూడా ఆయన కూడా కనిపించారు. అసలు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది డైరెక్టర్ గారు? అంటే ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ ముందు ఒక 2 minutes, సాంగ్ తర్వాత ఒక 2 minutes ఉంటుంది. చిన్న అయినా కూడా చాలా మంచి రోల్ ఉంటుంది. మూవీకి మెయిన్ రోల్ అదే అన్నట్టు. సో ఆయన కీలకమైన పాత్ర, ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అందుకే సాంగ్ కూడా ఆ మూమెంట్ లోనే సాంగ్ రావాల్సి ఉంది. సో అదే కంటిన్యూటీ చేస్తున్నాం. బోలే గారికి చాలా హ్యాపీ, ఆయన వచ్చి చేశారు అని. అదే కదా, ఇప్పుడు మీరు ఏదో ఒకటి రెడీ చేశారు, ఆ సాంగ్ ఏదో ఎవరో ఒకరు డాన్స్ ఆడటం కన్నా బాబా భాస్కర్ అంటే ఇంకా ఆయనకి ఫుల్ హ్యాపీ. చూసి ఆ లొకేషన్కి వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను కష్టపడిన దానికి దాని ఫలితం అనేది స్క్రీన్ మీద కనిపించారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏదో కష్టపడిన దానికి వాడు దాన్ని న్యాయం చేశాడు అని. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్, బాబా భాస్కర్ గారితో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? యాక్చువల్లీ ఆ రోజు షూట్ మొత్తం నైట్ షూట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే అసలు హాయ్ కూడా చెప్పలే నేను. నాకు హీరోకి అగ్గి లేదంటే ఈయన మొత్తం అంతా కాన్సంట్రేషన్ మొత్తం అంతా హగ్గ మీదే ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఈయనతో హీరో పెట్టుకుంటే హీరోయిన్ కి ముందే చెప్పండి, షూట్ లొకేషన్ కి రాగానే హీరో గారికి హగ్ ఇవ్వాలమ్మా, లేదంటే ప్రమోషన్స్ అయిపోయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా హగ్ ఇవ్వలేదని ఆయన అలుగుతాడు అని. సినిమా రిలీజ్ వరకు హగ్ ఇస్తానే ఉండాలి కలిసిన ప్రతిసారి అని చెప్పేసి. సో బాబా భాస్కర్ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మా బాబా భాస్కర్ మాస్టర్ వినడు, ఎవరి మాట వినడు, చాలా చాలా అగ్రెసివ్గా ఉంటాడు.
ఆ సాంగ్లు కానీ ఆ సీన్లో కానీ మనం ఈ సీన్ ఇలాంటి సీన్ చెప్పామనుకో, దాన్ని ఇప్పుడు వచ్చి అమ్మ నీళ్ళు ఇమ్మన్నాం అనుకో, మన అమ్మ నీళ్ళు ఇమ్మంటాడు. అలా ఉండదు, ఆయన వేరేలాగా అడుగుతాడు. ఇలా వచ్చి ఇలా చేసి అది చేసి హాయ్ నీళ్ళు 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 అంటాడు. ఎదురవ్వ మనం అడిగింది నీళ్ళే కదా అంటే, మనం అడిగింది ఇంత అంటే మనోడు ఇంత ఇస్తాడు ఎక్స్పీరియన్స్. అంటే మాకు చాలా ఎనర్జీ అనిపించింది. అంటే అరే నైట్ షూటింగ్ ఎక్కువ ఉండదు ఆయనతో, చాలా ఎనర్జీగా ఉంటాడు. అది చేయటం ఇది చేయటం కానీ, ట్రాక్ అండ్ ట్రాలీ కానీ, కెమెరా కానీ, ఇవి కానీ, లైటింగ్ అక్కడ లైటింగ్ బాగాలేదు. ఇంత ఎనర్జీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఓహో ఓకే వెరీ వెరీ నైస్. అంత పెద్ద ఆయన కూడా అవన్నీ పట్టించుకోడు. వచ్చావా టేక్ అన్నావా షార్ట్ చేసామా వెళ్తాం. అందుకే ఆ లైటింగ్ పరిస్థితి కానీ, అక్కడ ఏమైనా సెట్ ప్రాపర్టీ పెట్టాలని కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డైరెక్టర్ కదా, ఈజ్ ఎ డైరెక్టర్. ఆయన అన్ని చూసుకుంటాడు. ఆయన క్యారెక్టర్ నేను వచ్చావా చేసావని కాకుండా ఎవ్రీథింగ్ చూసుకున్నప్పుడు మాకు అనిపిస్తుంది అబ్బో వెరీ టాలెంట్ పర్సన్. మాకు కొంచెం అనిపించింది ఓహో మనం కూడా ఏమైనా ఎత్తి పెట్టాలి, మనం కొంచెం హీరో అనేసి కొంచెం అక్కడ చాలా కూర్చుంటాం కదా సైడ్లో పోయి, ఇప్పుడు అలా చేయకూడదు. ఆ సెట్లో ఎవరు ఉంటే అది చేసి పెట్టారు. ఇప్పుడు ఆయనకి అవసరం లేదు, అంత ఆయనే చేస్తున్నప్పుడు మనం ఎంత డెడికేటెడ్. అందుకని అని నేను చేస్తాను అంటే అన్న ఆ క్రేన్ తీసుకెళ్ళి పక్కన అన్నాడు. ఏదో ఏదో క్రేన్ ఉంది కదా, క్రేన్ అది అన్న పట్టుకొని క్రేన్ లేపన్నాడు. అరే ఈయన మనసులో హీరో గారు అనవసరంగా అంటే అంత అంత హార్డ్ వర్కర్ ఆయన. ఆయన దగ్గర అది నేర్చుకోవాలనిపించింది నాకు. సో మీరు హార్డ్ వర్కింగ్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నారు. సో బేసిక్ గా డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు మీరు ఈ మూవీకి డైరెక్టర్, సో ఆయన వచ్చి చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ చేస్తూ ఉంటుంటారు ఆయనకి. సో ఆయన ఆల్రెడీ తెలిసిన ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఆయనకి మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు, ఆయన ఎలా చేశారు, మీకు ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒక డైరెక్టర్ కి డైరెక్ట్ చేయడం అని అంటే ఒక డిఫికల్ట్ టాస్క్. ఆయనకి కొన్ని ఎలిమెంట్స్ తెలుస్తాయి, మీకు కొన్ని ఎలిమెంట్స్ తెలుస్తాయి. ఎలా ఉంది ఇప్పుడు? ఎందుకంటే నేను డెబ్యూ డైరెక్టర్ కాబట్టి నాకు ఆయనకు మాస్టర్కి తెలిసినంత నాకు తెలియదు. సో నాకేది తెలుసో నేను అది చెప్పిన. అయినా కూడా ఆయన ఇట్లా డైరెక్టర్ చెప్తున్నాడు కదా, డైరెక్టర్ చెప్పింది మనం వినాలి అన్నంత ఇన్వాల్వ్ అయిపోయి చేసినాడు. నాకు నా అంతవరకు నేను చేసిన. రిమైనింగ్ మాస్టర్ ఇట్లా కాదు ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని నాకు కూడా సజెషన్స్ ఇచ్చిండు. నేను చెప్పి అసలు ఫుల్ ఫన్గా జరిగింది ఆ షూట్ మొత్తం, మాస్టర్ ఉన్న టైం మొత్తం. మామూలుగా ఏంటంటే మీరు అందరూ నేను డెబ్యూ డైరెక్టర్ అని మీరు అంటున్నారు, నేను అంటే ఆబ్వియస్లీ డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ హీరోయిన్, ఈయన ఆల్రెడీ కొరియోగ్రాఫర్ కమ్ హీరో కూడా అయ్యారు. ఇప్పుడు చిన్న సినిమా అని అంటున్నారు, కానీ చిన్న సినిమా అనేటట్టుగా ఏమీ లేదు. బాబా భాస్కర్ గారు వచ్చి చేశారు, మీకేమో పోస్టర్ లాంచ్ వచ్చేసి బాహుబలి ప్రొడ్యూసర్ చేశారు, అండ్ టీజర్ లాంచ్ వచ్చేసి ప్రియదర్శి గారు చేశారు. మీరు ఎలా చిన్న సినిమాని ఎందుకు చెప్పుకుంటున్నారు? అంటే ఇప్పుడు అది చిన్న సినిమా లాగా అంటే చిన్న మనుషులు ఎవరు కనిపించట్లేదు మాకు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, చూస్తే చిన్న సినిమా సపోర్ట్ ఉంది. అట్లా సపోర్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఎవరికి తెలియదు, తిను ఎవరికి తెలియదు, లోపల ఉన్న ఆర్టిస్టులు కూడా తక్కువ. మాస్టర్ ఒక్కడు కొంచెం నోన్ పర్సన్. బట్ మేము చేపించిందంతా మాకు మేము మాట్లాడే విధానం బట్టి వీళ్ళంతా మాకు సపోర్టింగ్గా ఉన్నారు. దర్శి అన్న ఎప్పటి నుంచో కొంచెం బ్రదర్ లాగా ట్రీట్ చేస్తా, ఏ సపోర్ట్ ఉన్నా చేస్తా ఉంటాడు ఎప్పుడు. సో ఇదంతా పక్కన పెడితే, సో సినిమా ఓవరాల్ గా జరిగిన తర్వాత మీకు ఇందులో అసలు ప్రతి ఎలిమెంట్ ని మీరు మిక్స్ చేసేసారు అనమాట. ఆడియన్స్ మీరు వెళ్ళి చూడండి అని అన్నారు. సో ఒక్క పాయింట్ లో మీరు ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు వచ్చి థియేటర్స్కి వచ్చి ఎందుకు చూడాలి అనేది ఒకసారి మా ఆడియన్స్ అందరికీ చెప్పండి. అంటే ఒకటైనా ఉండాలి కదా, అంటే వాళ్ళు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు, వచ్చి చూడాలి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చి చూసిన దానికి అసలు డిసప్పాయింట్ అవ్వరు, అదైతే చెప్తాను. ఎందుకు చూడాలి అని అంటే, ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు దాంట్లో ఏ ఎలిమెంట్ కావాలో ప్రతిదీ దీంట్లో ఉంటుంది. ఒక స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా, ఏదన్నా తీద్దామన్నా ఒక స్టోరీ అనేది ఇంపార్టెంట్. సో అది కంపల్సరీ దీంట్లో మీకు అందరికి నచ్చే విధంగా ఉంటుంది, అయితే ఉంటుంది. ఇంకా మీరు ఏమి ఎక్స్పెక్ట్ లేకుండా వస్తారు సినిమాకి, నార్మల్గా జీరో ఎక్స్పెక్ట్ వస్తారు. వచ్చినప్పుడు మీకు
వావ్ ఇక్కడి నుంచి ఎగిరాడు అనుకో బా వావ్ అంటారు. మధ్యలో ఇంకొకటి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అయింది వావ్. నెక్స్ట్ సీన్ ఏంటంటే మీరు అందరు ఇక్కడ మనందరూ నెక్స్ట్ హీరో వస్తాడు కొడతాడు అలాంటిదే ఉండదు ఇక్కడ. మీరు నెక్స్ట్ సీన్ మీరు అనుకునేది అక్కడ ఉండదు స్క్రీన్ లో. చాలా ఎక్స్టెండ్ అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉంటుంది. ఒక సింపుల్ చెప్పాలంటే మీరు సూపర్ మ్యాన్. ఇప్పుడు నేను సూపర్ మ్యాన్, నాకు ఒక పవర్ వస్తుంది. సూపర్ మ్యాన్ అంటే ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎలా యూజ్ చేస్తాను అనేది ఈ సినిమా. ఓకే. ఇప్పుడు చిన్న సినిమా నార్మల్ సినిమాకి వెళ్ళారు అనుకోండి ఏం ఉండదు. అంటే హీరో వచ్చాడు, హీరోయిన్తో చేశారు, అయితే 4 కులి జోకులు, 4 ఫైట్లు, సాంగులు, ఏం ఉండదు. ఇదే రివీల్ చేసేస్తున్నారు మీరు. అవునా? ఇవన్నీ చెప్పేస్తుంది, నన్ను అడుగుతా ఉంది, నేను చెప్పేస్తా ఉన్నా. సూపర్ పవర్ రిలీజ్ చేశారు. సూపర్ పవర్ లో ఒక సినిమా అనేది ఎవరికి నేను చెప్పలేదు, ఫస్ట్ టైం మీకు చెప్పాను. Yes. First time నాకు చెప్పారు. Reveal చేసేసారు మొత్తానికి అసలు. సో ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది, ఒక 1 minute. సో ఇందులో ఒక డైలాగ్ కూడా ఉందన్నమాట. నాకు ఆ డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటనంటే అద్భుతాలు ఎప్పుడూ కూడా చెడు వేగానే జరుగుతాయి, అది చేసిన తర్వాతే అది తప్పులు అనేది అర్థం అవుతుంది అని చెప్పేసి. అందులో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ మిక్స్ చేయడమో, ఒక బ్యాడ్ థింగ్ చేయడమో ఏమన్నా ఉంటాయేమో ఈ సినిమాలో అనేది నాకు అర్థమైంది. అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయా? చూడాలి. సో సినిమా ఏం చూస్తే- చెప్పలేదు, మీరు వెళ్ళండి చూడండి. అంతే మరి. ఆల్రెడీ సగం సినిమా చెప్పేశాడు. జరిగింది లాస్ట్ మాత్రం క్లైమాక్స్ మాత్రం చెప్పేసాడు. different. పళ్ళ ఈ ఛానల్ అన్ని చెప్పించేస్తున్నారు మీరు. లీక్స్ అయిపోయాయి ఇక్కడ ఎక్కువ లీక్స్ అయిపోయాయి. చిరు లీక్స్ మీరు హగ్గలేదు, అందుకే లీక్ చేసేస్తారు ఆయన. లీక్స్ లాగా ఆర్కే మాస్టర్ లీక్స్ అని పెట్టేసారు మీకు కూడా. ఇంకా వచ్చిన కానీ ఒక అగ్గు కూడా లేదు. అండ్ ఇంకొకటి క్యారెక్టర్ చేశారు ఆయన, దాచేసారు, మెయిన్ విషయం దాచేసారు ఈయన అసలు చెప్పకుండా. ఓకే, డైరెక్టర్ కమ్ యాక్టర్ అన్నమాట సాయి గారు. నెక్స్ట్ సినిమాకి ఈయన ఇంకా హీరో. ఆల్ ది బెస్ట్ అండి ముందు అట్లేం సినిమా లేదండి. కూడా. సో బట్ చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. అండ్ ప్రతి సినిమా అయితే కంప్లీట్ గా మీరు చెప్పేది ఏంటంటే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తేనే ఆ స్టోరీ వైజ్ గా అర్థం అవుతుంది అని చెప్తున్నారు. అంతే. సో మీరందరూ కూడా మా ఆడియన్స్ అందరికి ఒకసారి థియేటర్ కి వెళ్ళి చూడమని ఒకసారి చెప్పేస్తే మనం క్లోజ్ అవుతాం. అందరు వెళ్ళి మీ పెట్రోల్ పోయించుకొని మీరే వెళ్ళి టికెట్ తీసుకోండి సినిమాకి. నా మొహం చూడాలనిపిస్తే కంపల్సరీ వెళ్తారు, ఎందుకంటే నా అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు, నా బ్లడ్ బ్రదర్స్ అని చెప్పను. మీరందరూ నన్ను బాగా ఆదరించారు కాబట్టి కంపల్సరీ సినిమాకి వెళ్ళండి. బ్రో, మచా, ఫ్రెండ్స్, గర్ల్స్ అందరూ సినిమాకి వెళ్ళారు అనుకోండి, మీకు మంచి ఇది ఇస్తాను, స్టఫ్ ఇస్తాను. ఒకటైతే చెప్పగలమండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తాం మేము మీకోసం. మీరు పెట్రోల్ పోసుకొని పోయిన దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరి ఎందుకు టికెట్ వెళ్ళారు? తీసుకున్న దానికి న్యాయం ఒకవేళ జరుగుతుంది. మీకు ప్రాబ్లం అనిపిస్తే నా ఇంటి అడ్రస్ చెప్తాను, మా ఇంటికి వచ్చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూ చెప్తాను. టికెట్ ఫ్రీగా ఇస్తాను, లేకపోతే బట్టలు ఇప్పేసి తిరుగుతాను. అలాంటివి ఏం లేకుండా ఇంట్లోనే మొత్తానికి లాస్ట్ లో పోయేటప్పుడు ఇది ఒకటి నాకు అనిపిస్తా ఉంది. ఏమన్నా చెప్పారా మీరు? ఏమన్నా ఆమె డ్రెస్ బాగుంది, అదే అప్పటి నుండి చెప్దాం అనుకుంటున్నాను కానీ అది నెక్స్ట్ హీరోయిన్ గా కదా నేను చెప్పలేను కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ Next హీరో గారు. heroine గా. దీనికి హగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ కాంప్లిమెంట్ కి? లేదు, మీరు ఎలా హీరో కదా, మా హీరోని ఇయ్యలేదు. ఖచ్చితంగా మీ నెక్స్ట్ సినిమాలో నేను హీరోయిన్ అయితే అప్పుడు నేను వచ్చి హగ్ ఇస్తానులేండి. పెట్టండి అయ్యా. తప్పకుండా మీకోసం. ఎవరు హగ్ ఇస్తానన్నా హీరోయిన్ గా చేస్తానన్నా ఆర్కే గారు. Come on, రండి. సో మీరు ఎవరైనా హగ్ ఇస్తే చాలు Free హీరోయిన్ hugs. అయిపోవచ్చు. Free hugs. వచ్చేసండి. ఫ్లాష్ న్యూస్. ఫ్రీ హగ్స్. Okay. సో ఖచ్చితంగా నెక్స్ట్ మీ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి అందరూ క్యూ కడతారు అనమాట. షూర్, తప్పకుండా మాస్టర్ కోసం. ఓకే, సారీ అండి అలా అడుగుతున్నానికి. రిలీజ్ ఎప్పుడండి? రిలీజ్ చెప్తాం ఈ మంత్. ఓకే, డేట్ అయితే ఏం లేదు కదా ఇప్పుడు చెప్పడం. ఇప్పుడు లేదు చెప్తా. సో ఆడియన్స్ అందరు చూసారు కదా, ఈ మంచి కంటెంట్ ఉన్న మూవీ. ప్రతి ఒక్కటి యాక్షన్ పార్ట్ కానీ, ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానీ, సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ప్రతి ఒక్క ఎలిమెంట్ సినిమాలో ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు తీసుకున్న రూపాయికి న్యాయం అయితే జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.